హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎగ్తో పనీర్ చేసి దాంతో కర్రీ చేద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం ఒక పెద్ద బౌల్లోకి వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టి మరిగించాలి. ఇంకో చిన్న బౌల్ తీసుకొని అందులోకి 6 గుడ్లను తీసుకొని కొంచెం ఉప్పుని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా బీట్ చేసి ఈ బౌల్ని తీసి ముందుగా తీసుకున్న బౌల్లోకి పెట్టుకోవాలి. దీనికి మూత పెట్టి స్టీమ్ అయ్యే విధంగా వదిలేయాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి 1 కప్ ఆనియన్స్ని వేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గాక దీన్ని తీసి మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అదేవిధంగా 4 టమాటోల్ని కూడా మంచిగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన ఎగ్స్ ఏ విధంగా ఉడికాయో చూద్దాం. చూసారా, మంచి పన్నీర్లా తయారయ్యాయి కదా. ఈ విధంగా మనం ఎగ్ బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేయడం వలన మంచి రుచి వస్తుంది వీటికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన ఎగ్స్ నీచు వాసన రావు. అందుకోసం మనం బీట్ చేసేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పకుండా వేసుకోవాలి. ఇష్టం ఉంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేయొచ్చు. ఎగ్స్ చూసారా ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఈ క్యూబ్స్ అన్నింటినీ కూడా కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ వేసుకొని మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. మసాలాలు కొంచెం వేగాక అందులోకి 4 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, పుదీనాని, కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయాక ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా మగ్గిపోయాక అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించాక దీనిలోని పచ్చివాసన అంతా కూడా పోయాక అందులోకి 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపు యాడ్ చేశాక బాగా కలుపుకొని అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేయాలి. టమాటో ప్యూరీ ఒకవేళ ఎక్కువగా పుల్లగా కావాలనుకుంటే 4 వేసుకోవాలి. కొంచెం తక్కువగా పుల్ల కావాలనుకుంటే 3 వేసుకుంటే సరిపోతుంది. టమాటా ప్యూరీలోకి 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. ఈ విధంగా మూత పెట్టి మగ్గించడం వలన టమాటాలోని ఆయిల్ అంతా కూడా కొంచెం పైకి వస్తుంది. ఈ విధంగా టమాటో అంతా కుక్ అయిపోయి ఆయిల్ కొంచెం పైకి వచ్చాక 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలోకి మనం టమాటోలు ఎక్కువగా వేయడం వలన కొంచెం కారం వేసాము. టమాటో కొంచెం తక్కువగా వేసినట్లయితే 1 టీ స్పూన్ కారం వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కర్రీ అంతా కూడా కలిపాక అందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇవి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఎక్కువసేపు బాగా కలపడం వలన ముక్కలు కొంచెం విరిగినట్లుగా అవుతాయి. అందుకే చూసి కలుపుకోండి. మూత పెట్టి కొంచెం మగ్గించాలి. ఇప్పుడు అందులోకి చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ పైకి తేలి ముక్కలన్నింటికి కూడా మంచిగా పట్టింది గ్రేవీ. ఇప్పుడు చూడండి కర్రీ ఏ విధంగా అయ్యిందో. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.